హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్స్ ఐఎస్ అకాడమీ. సో ఈరోజు మనం ఏంటంటే హిందూ అనాలిసిస్ తెలుగులో చూడబోతున్నాము. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ అంటే జూలై 4 కరెంట్ అఫైర్స్ నేను ఈరోజు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఢిల్లీ ఎడిషన్ కాకుండా హైదరాబాద్ ఎడిషన్ తీసుకున్నాను ఈరోజు. సో ఈ హైదరాబాద్ ఎడిషన్ ఈ ఫ్రంట్ పేజ్లో మనకు కొన్ని ఆర్టికల్స్ అనేవి రెలవెంట్గా ఉన్నాయి. సో ఫస్ట్ ఆర్టికల్స్ ఏంటో చూద్దాము. సో ఫస్ట్ నేను టైటిల్ అనేది చదువుతాను. టైటిల్ చదివిన తర్వాత దాంట్లో తీసుకోవాల్సిన కీవర్డ్ ఏంటి చెప్తాను. ఆ కీవర్డ్ని మన సిలబస్లో కరెక్ట్గా ఎక్కడ ప్లేస్ చేయొచ్చు. అదే కాకుండా ఆ కీవర్డ్ మీద మనం ఇంకా వేరే డైమెన్షన్స్ ఎలా చూసుకోవాలి వాటి గురించి నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. సో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, 26/11 అక్యూజ్డ్ రానా కెన్ బి ఎక్స్ట్రాడిటెడ్ యుఎస్ అటార్నరీ. సో ఇక్కడ మీరు చూడాల్సిన ఇంపార్టెంట్ కీవర్డ్ ఏంటంటే ఎక్స్ట్రాడిషన్. అలాగే ఇక్కడ ఇంకొక కీవర్డ్ ఉంది ఏంటంటే 26/11 అటాక్స్ అనేవి. 26/11 అనేది టెర్రర్ అటాక్ ఇండియాలో జరిగిందనమాట. సో దాని గురించి ఏంటంటే మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూడాల్సిన కీవర్డ్స్ రెండు. ఫస్ట్ 26/11 అటాక్, 26/11 అటాక్, అండ్ ఇంకొక కీవర్డ్ వచ్చేసి ఎక్స్ట్రాడిషన్. సో ఎక్స్ట్రాడిషన్ అంటే మీనింగ్ ఏంటి అంటే, ఫస్ట్ ఒక కంట్రీ ఉంది, ఇది ఒక కంట్రీ అనుకుంటున్నాము, అండ్ ఇది ఇంకో కంట్రీ, కంట్రీ 1 కంట్రీ 2. ఇప్పుడు ఎవరైనా సరే ఒక క్రైమ్, ఒక నేరాన్ని ఒక కంట్రీలో చేసిన తర్వాత సో అక్కడ శిక్ష పడకుండా ఏంటంటే వేరే కంట్రీకి వెళ్ళిపోవడం జరుగుతుంది కదా. సో ఇలా జరిగినప్పుడు మనం ఈ సెకండ్ కంట్రీతో మాట్లాడి ఆ పర్సన్ని మనం మళ్ళీ మన కంట్రీలోకి తీసుకురావడం. సో ఈ ప్రాసెస్ని మనం ఎక్స్ట్రాడిషన్ అంటాము. సో ఎక్స్ట్రాడిషన్ ఏంటండి? సో ఫస్ట్ ఒక కంట్రీలో చేసిన క్రైమ్ అంటే శిక్ష పడకుండా తప్పించుకోవడానికి ఇంకో కంట్రీకి వెళ్తారు కదా. సో అక్కడ నుంచి మళ్ళీ మన కంట్రీకి తీసుకొచ్చే ప్రాసెస్ని ఎక్స్ట్రాడిషన్ అంటారు. సో యాక్చువల్లీ ఇప్పుడు ఇది న్యూస్లో ఉంది ఎందుకు, ఒక పర్సన్ ఈ 26/11 అటాక్స్లో ఇన్వాల్వ్ అయినతను యుఎస్కి వెళ్ళిపోయాడు అనమాట, ఇండియాలో శిక్ష పడకుండా. అందుకని మనం ఏం చేస్తున్నాము అంటే ఆ పర్సన్ని యుఎస్ నుంచి ఇండియాకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నాము. సో ఇది అనమాట న్యూస్లో ఎందుకు ఉంది. సో మనం ఏంటంటే ఫస్ట్ ఇక్కడ చూడాల్సిన డైమెన్షన్స్ ఏంటి అంటే వాట్ ఈస్ దిస్ ఎక్స్ట్రాడిషన్. సో ఎక్స్ట్రాడిషన్కి కావాల్సిన కండిషన్స్ ఏంటి, ఏ కండిషన్స్ని మనం ఫుల్ఫిల్ చేస్తే ఎక్స్ట్రాడిషన్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. అదే కాకుండా ఈ ఎక్స్ట్రాడిషన్కి సంబంధించిన ట్రీటీస్ ఏవి ఉంటాయి, ఎక్స్ట్రాడిషన్ ట్రీటీస్ అంటాము. సో ఎక్స్ట్రాడిషన్ ట్రీటీస్ అంటే ఏంటివి, అవి ఎందుకు, అదే కాకుండా ఏ కంట్రీస్తో మనకి ఈ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ఉంది. సో ఈ డైమెన్షన్స్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. సో ఈ టాపిక్ అనేది మీకు జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో వస్తుంది. మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇండియా అండ్ బైలాటరల్ కంట్రీస్ ఆర్ ఇండియా బైలాటరల్ రిలేషన్స్ చూస్తాం కదా. సో అక్కడ ఈ టాపిక్ అనేది ఇంపార్టెంట్. అదే కాకుండా జిఎస్ పేపర్ 3లో ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ సెక్యూరిటీ ఇష్యూస్, సో ఈ రెండు సబ్జెక్ట్స్లో మనం ఈ టాపిక్ని కనెక్ట్ చేసుకోవచ్చు. సో దీని గురించి ఇంకా ఎక్స్ట్రా డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయో జస్ట్ ఒకసారి చూద్దామండి. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, ఈ రానా అనే పర్సన్ ఈ 2008 ముంబై అటాక్స్లో ఇన్వాల్వ్ అయ్యాడు. సో అతన్ని మనం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము. సో యాజ్ పర్ ఇండియా యుఎస్ ట్రీటీ ప్రకారం మనం అతన్ని ఇండియాకి తీసుకురావాలి అండ్ ఇండియన్ లాస్ ప్రకారం అతని శిక్ష పడేలా చూడాలి అనేది అది అనమాట ఇంపార్టెంట్ టాపిక్. సో యాక్చువల్లీ ఈ పర్సన్ అనేది మనకి ఇండియాకి రావడానికి చాలా ట్రై చేస్తున్నాము, సో అతను తీసుకురావడానికి. సో దానికోసమని మనం యూఎస్ వాళ్ళతో సంప్రదింపులు జరుగుతున్నాయి. సో ఈ పర్సన్ అనేది 2008 ముంబై టెర్రర్ అటాక్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. సో ఇండియాకి యూఎస్కి మధ్యలో ఆల్రెడీ ఇండియా యుఎస్ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ అనేది ఎప్పుడో సైన్ చేసింది. సో ఈ సైన్ చేసిన దాని ప్రకారం సో మనం ఆ పర్సన్ని ఇండియాకి తీసుకురావాలి అనుకుంటున్నాము. సో ఎప్పుడైనా సరే మనం ఒక పర్సన్ని వేరే కంట్రీ నుంచి తీసుకురావాలి అని అనుకున్నప్పుడు సో వీ హ్యావ్ టు ఫాలో సర్టన్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ యాక్చువల్లీ ఈ పర్సన్ టెర్రరిజంలో ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి, టెర్రర్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి సో అన్ని కంట్రీస్కి ఒక ఇంపార్టెంట్ ఎయిమ్ ఉంటుంది ఏంటి అంటే ఈ టెర్రరిజంని ఆపాలి, అరికట్టాలి అని. సో అందులో భాగంగా మనం ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ని ఫాలో అవుతున్నాం. అదే కాకుండా మనకి యూఎస్కి ఆల్రెడీ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ అనేది సైన్ చేసుకున్నాము కాబట్టి సో ఇట్ విల్ బి వెరీ ఈజీ టు బ్రింగ్ బ్యాక్ దట్ పర్సన్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనం
అసలు ఈ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ అంటే ఏంటి, అందులో ఉండాల్సిన కాంపోనెంట్స్ ఏంటో చూద్దాం ఫస్ట్. సో ఎక్స్ట్రాడిషన్ ట్రీటీస్ అంటే ఏంటంటే నథింగ్ బట్ బయలాటరల్ ట్రీటీస్ అంటాము. బయలాటరల్ ట్రీటీస్ అంటే ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి ఉన్న ఒప్పందాన్ని బయలాటరల్ ట్రీటీ అంటాము. సో బై అంటే రెండు కదా, సో రెండు కంట్రీస్కి మధ్యలో ఉన్న ఒప్పందాన్ని బయలాటరల్ ట్రీటీస్ అంటాము. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎక్స్ట్రాడిషన్ అనేది ఇట్ ఈస్ ఎ ఫార్మల్ ట్రీటీ, అది టూ కంట్రీస్కి మధ్యలో ఉంటుంది. సో ఎక్స్ట్రాడిషన్ జరగాలి అంటే ఒక పర్సన్ని బ్యాక్ తీసుకురావాలి అంటే మనం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మనం కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ఆ కంట్రీకి సంబంధించినవి కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అవన్నీ చెప్పేది ఏంటంటే ఈ ఒప్పందాల్లో చెప్తారనమాట. సో ఎలాంటి టైంలో ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతే మాత్రమే ఈ ఎక్స్ట్రాడిషన్ అనేది సక్సెస్ఫుల్ అవుతుందో దాని గురించి చెప్తారు. అదే కాకుండా ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డ్యూయల్ క్రిమినాలిటీ. డ్యూయల్ క్రిమినాలిటీ అనేది ఉన్నప్పుడు మాత్రమే ఈ ఎక్స్ట్రాడిషన్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. ఈ డ్యూయల్ క్రిమినాలిటీ అంటే ఏంటంటే, సో మనం ఇండియాలో ఈ పర్సన్, ఈ సో అండ్ సో పర్సన్ ఈ క్రైమ్ చేశాడు అని అంటున్నాము. సో ఆయన చేసిన పనిని మనం ఒక క్రైమ్ అని ఇండియాలో అంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ ఫ్రాన్స్కి వెళ్ళాడు, లేకపోతే ఇదే పర్సన్ యుఎస్కి వెళ్ళాడు తప్పించుకోవడానికి. సో ఆ పనిని ఇక్కడ కూడా వాళ్ళు క్రైమ్గా నిర్ధారించినప్పుడు మాత్రమే వాళ్ళ కంట్రీలో కూడా అది క్రైమ్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ పర్సన్ని ఇండియాకి బ్యాక్ సెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ డ్యూయల్ క్రిమినాలిటీ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పొలిటికల్ అండ్ మిలిటరీ అఫెన్సెస్. సో మనకి వేరే దేశాలకి చాలా అగ్రిమెంట్స్ ఉంటాయి, ఒప్పందాలు ఉంటాయి, ట్రీటీస్ ఉంటాయి. సో మెనీ ట్రీటీస్ ఎక్స్క్లూడ్ ఎక్స్ట్రాడిషన్ ఫర్ పొలిటికల్ ఆర్ మిలిటరీ అఫెన్స్. సో చాలా కంట్రీస్, చాలా దేశాలు ఏం చేశాయి అంటే దీన్నే పొలిటికల్ అఫెన్స్ ఆర్ మిలిటరీ అఫెన్స్ కింద ఎక్స్క్లూడ్ చేశాయి అనమాట. ఇదొకటి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ రైట్స్ కన్సిడరేషన్. సో ఇఫ్ ఒక కంట్రీ ఎక్స్ట్రాడిషన్ చేయాలి అంటే వాళ్ళు ఒప్పుకోవాలి కదా. ఇన్ కేస్ వాళ్ళు హ్యూమన్ రైట్స్ని ఎక్కువ పట్టించుకున్నారనుకోండి, సమ్ టైమ్స్ వాళ్ళు ఒప్పుకోరనమాట. సో కంట్రీస్ దే మే రెఫ్యూజ్ ఎక్స్ట్రాడిషన్ ఇఫ్ ఇండివిజువల్ మైట్ ఫేస్ టార్చర్. సో వాళ్ళు ఇండియాకి వచ్చిన తర్వాత ఒకవేళ వాళ్ళు టార్చర్ ఫేస్ చేస్తారు, ఆర్ ఎనీ ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్ ఉంటుంది, లేకపోతే ప్రాపర్గా ట్రీట్మెంట్ ఉండదు, ప్రాపర్ జస్టిస్ జరగదు అన్నప్పుడు ఎస్ ఆ కంట్రీస్ అనేవి ఇండియాకి పంపించడానికి ఒప్పుకోకపోవచ్చు అనమాట. సో ఇవి ఎక్స్ట్రాడిషన్ ట్రీటీలో ఉన్న కాంపోనెంట్స్. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇండియాలో ఉన్న ఎక్స్ట్రాడిషన్ సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ మీ మెయిన్స్కి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మన ఇండియాకి సంబంధించిన ఎక్స్ట్రాడిషన్ అనేది ఒక యాక్ట్ కింద చూస్తున్నాము. ఆ యాక్ట్ ఏంటంటే ఎక్స్ట్రాడిషన్ యాక్ట్ ఆఫ్ 1962 అనే యాక్ట్ మనకి ఎక్స్ట్రాడిషన్ ఇన్ ఇండియా గురించి చెప్తుంది అనమాట. సో ఈ యాక్ట్ ఏం చేస్తుంది అంటే ఫ్యూజిటివ్స్ అంటే ఐడియా ఉందా? ఫ్యూజిటివ్స్ అంటే ఏంటండి? ఫర్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ, ఎవరదను, ఓకే, దెర్ ఇస్ వన్ మోడీ హూ ఈస్ గవర్నమెంట్, నాట్ గవర్నమెంట్, హీ ఈస్ డైమండ్ మర్చెంట్, నీరవ్ మోడీ. సో మీకు ఐడియా ఉంటుంది, కింగ్ ఫిషర్ ఓనర్, ఓకే, విజయ్ మాల్యా, అండ్ ఆల్సో డైమండ్ మర్చెంట్ నీరవ్ మోడీ. సో వీళ్ళు ఏం చేశారు అంటే ఇండియాలో లోన్స్ తీసుకున్నారు కదా బ్యాంక్స్లో. ఇండియా బ్యాంక్స్లో లోన్స్ తీసుకొని ఏం చేశారంటే వాళ్ళు ఇండియాలో లోన్స్ కట్టకుండా వేరే కంట్రీస్కి వెళ్ళిపోయారు, ఫ్లీ అయ్యారు అంటారు. ఓకే, ఫ్లీ. సో ఇలా ఎకనామిక్ డిఫాల్ట్ చేసిన వాళ్ళని ఫ్యూజిటివ్స్ అంటాం కదా. ఓకే, సో ఈ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ మన ఇండియాలో ఉంది కదా. సో ఈ ఎక్స్ట్రాడిషన్ యాక్ట్ అనేది, సో అదేంటంటే ఫ్యూజిటివ్స్ బేస్డ్ మీద బైలాటరల్ ట్రీటీస్. బైలాటరల్ అంటే ఏంటిది? రెండు కంట్రీస్కి సంబంధించిన ట్రీటీస్ కానీ, అదే కాకుండా ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ని కూడా అది అడ్రస్ చేస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇండియా హ్యాస్ సైన్డ్ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీస్ విత్ అదర్ కంట్రీస్. చాలా కంట్రీస్తో ఈ ఒప్పందాన్ని అనేది చేసుకుందనమాట ఇండియా. అదే కాకుండా ఇంకా దీన్ని ఎక్స్పాండ్ చేయాలి, ఇంకా వేరే వివిధ కంట్రీస్లో కూడా ఇది రావాలి అని చెప్పి ఇండియా అనేది చాలా ట్రై చేస్తుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్యూజిటివ్స్ అంటే ఎకనామిక్ అఫెన్స్ ఇండియాలో చేసి వాళ్ళు వేరే కంట్రీకి వెళ్ళిపోవడాన్ని ఫ్యూజిటివ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నీరవ్ మోడీ, విజయ్ మాల్యా ఎక్సెట్రా. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొకటి, ఎక్స్ట్రాడిషన్ యాక్ట్ ఆఫ్ 1962 అనేది ఇండియాలో ఉంది. ఆ యాక్ట్ ప్రకారం మనం స్టెప్స్ తీసుకుంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ డ్యూయల్ క్రిమినాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ నేను మీకు కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చాను, సో ఒకసారి చూడండి.
సో ఫస్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అబౌట్ ఎక్స్ట్రాడిషన్. సో ఎక్స్ట్రాడిషన్ అనేది కరెక్ట్ అని ఏ ఆప్షన్ చెప్తుంది ఇక్కడ, అదొక ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ప్రిన్సిపల్ రిక్వైర్స్ ద అఫెన్స్ ఆఫ్ విచ్ ఎక్స్ట్రాడిషన్ ఈస్ రిక్వెస్టెడ్. సో ఇక్కడ నీకు మళ్ళీ 4 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ 2 క్వశ్చన్లకి ఆన్సర్ ఏంటో కింద కామెంట్ బాక్స్లో పెట్టండి, అసలు మర్చిపోవద్దు. సో ఆన్సర్స్ని ఇవ్వమన్నప్పుడు మాత్రం కంపల్సరీ మీరు ఆన్సర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక మెయిన్స్ క్వశ్చన్ ప్రాక్టీస్ కోసం ఇచ్చాను. సో మెయిన్స్ క్వశ్చన్ ఏంటి అంటే ఎగ్జామిన్ ద ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెసెస్ ఇన్వాల్వ్ ఇన్ ఎక్స్ట్రాడిషన్ ఆఫ్ ఇండివిజువల్స్. సో ఫస్ట్ వచ్చేసి మీరు ప్రిన్సిపల్స్ రాయాల్సి ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకోవాల్సి ఉంటుంది. అదే కాకుండా ఇంటర్నేషనల్ ట్రీటీస్ అంటే బయలాటరల్ ట్రీటీస్ అని చెప్పానే, సో అవి ఏంటివి, అండ్ ఇండియాలో ఉన్న లా ఎక్స్ట్రాడిషన్ యాక్ట్ వాటి గురించి రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మొత్తం మీరు 4 క్వశ్చన్స్ ఉన్నాయండి. సో ఆ 4 క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. ఇది మీది ఒక ఫస్ట్ టాపిక్. అండ్ ఇప్పుడు మీరు ఇంకొకసారి హిందూలోకి వెళ్ళారనుకోండి. సో ఇక్కడ హైదరాబాద్ పేజ్లో ఒక ఆర్టికల్ ఉందండి. ఏంటంటే జూపల్లి అవుట్లైన్స్ రోడ్ మ్యాప్ ఫర్ రీవైవల్ ఆఫ్ టూరిజం సెక్టార్. సో టూరిజం సెక్టార్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏ స్టేట్కి అయినా సరే ఆర్ ఎంటైర్ కంట్రీకి అయినా సరే టూరిజం సెక్టార్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు చూడాల్సిన విషయాలు ఏంటంటే టూరిజం సెక్టార్, దీన్ని మనం ఎకానమీ కింద చదువుకోవచ్చు. జిఎస్ పేపర్ 3లో మనకి ఎకానమీ ఉంది కదా, సో అక్కడ మనం ఇది చూడొచ్చు. అదే కాకుండా టూరిజం సెక్టార్ మన ఎకనామీకి ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేస్తుంది అది చూసుకోవచ్చు. అదే కాకుండా టూరిజం సెక్టార్ ఇంపార్టెన్స్, దానివల్ల మనకి ఉన్న ప్రయోజనాలు ఏంటి అది చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ అదే కాకుండా మీరు టూరిజం సెక్టార్ మన జీడిపి ఎంత % కాంట్రిబ్యూట్ చేస్తుంది అది చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా కొన్ని డైమెన్షన్స్ అనేవి ఇలా చూసుకోవడం వల్ల ఏంటంటే మీకు సరిపడా డేటా దొరుకుతుంది అండ్ రిపోర్ట్స్ దొరుకుతాయి. సో మీకు కొంచెం కంటెంట్ అనేది జనరేట్ చేసుకుంటారు. సో ఆ కంటెంట్ మీరు మెయిన్స్ ఆన్సర్స్ రాసినప్పుడు కానీ ఎస్సే రాసినప్పుడు కానీ చాలా బాగా యూస్ అవుతుంది. ఓకే, దీని మీద కొంచెం వర్క్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొక పేజ్లోకి వెళ్తే, సో చాలా ఆర్టికల్స్ పొలిటికల్ ఆర్టికల్స్ ఉన్నాయి. సో పొలిటికల్ ఆర్టికల్స్ చదవడం వల్ల మనకి యూజ్ ఏమి ఉండదు, జస్ట్ టైం వేస్ట్ తప్ప. సో ఎగ్జామ్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఎప్పుడైనా సరే ఎంటర్టైన్మెంట్ సంబంధించినవి, పొలిటికల్ ఆర్టికల్స్ సంబంధించినవి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సో మీరు ఇక్కడ ఇంకొక ఆర్టికల్ చూడొచ్చు. ఏంటంటే మిషన్ భగీరథ హ్యాస్ ఫెయిల్డ్ ఇన్ ఓవర్ 1150 హ్యామ్లెట్స్ సేస్ బట్టి. సో ఇక్కడ మీరు చూడాల్సిన కీవర్డ్ ఏంటి అంటే మిషన్ భగీరథ. సో మీరు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నా కానీ వేరే ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా కానీ ఎస్పెషల్లీ తెలంగాణకు సంబంధించిన ఎగ్జామ్స్ రాస్తున్నట్టయితే సో తెలంగాణకు సంబంధించిన స్కీమ్స్ అన్నిటి మీద ఒక అవగాహన అనేది ఉండాలి కంపల్సరీ. ఎందుకంటే డైరెక్ట్గా మీకు అక్కడ నుంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే మనం మిషన్ భగీరథ చూడాలి. సో అసలు ఈ మిషన్ ఏంటండి, ఈ స్కీమ్ కింద గవర్నమెంట్ ఏం చేస్తుంది, డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేస్తుంది కదా, డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేస్తుంది. సో డ్రింకింగ్ వాటర్కి సంబంధించిన స్కీమ్స్ అన్ని ఎక్కడ పెట్టొచ్చండి, మనం శానిటేషన్ కింద యూజ్ చేసుకోవచ్చు కదా. సో మీరు శానిటేషన్ గురించి ఏ ఆన్సర్ రాసినా కూడా సో మీరు ఈ మిషన్ భగీరథ ఇన్ తెలంగాణ స్టేట్ అనేది ఒక ఎగ్జాంపుల్గా కంపల్సరీ రాసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడాల్సిన విషయాలు ఏంటంటే అసలు ఈ మిషన్ భగీరథ అంటే ఏంటి, ఏ ఇయర్లో తీసుకొచ్చారు, సో దీనికి సంబంధించిన ఆబ్జెక్టివ్స్ ఏంటి, అసలు తీసుకురావడానికి కారణం ఏంటి, అండ్ దీనివల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి. సో యాక్చువల్లీ మీరు ఇప్పుడు టైటిల్ చూసినట్టయితే ఇది ఒక ఫెయిల్యూర్ మిషన్ అని అంటున్నారు కదా. సో ఫెయిల్యూర్ అంటే ఏంటిది, దానికి కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి కాబట్టి దాన్ని మనం ఫెయిల్యూర్ అంటున్నాం కదా. సో ఆ ఛాలెంజెస్ ఏంటి, సో ఈ ఛాలెంజెస్ని ఎలా మనం అరికట్టవచ్చు అంటే దానికి సంబంధించిన మెజర్స్ ఏమేమి తీసుకోవచ్చు. సో ఇలా మీరు ఒక 4 to 5 ఏరియాస్ అనేవి రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మీరు ఎప్పుడైనా సరే స్కీమ్స్ గురించి చదివినప్పుడు ఆర్ స్కీమ్స్ గురించి రీసెర్చ్ చేసినప్పుడు మనం ఏ టాపిక్ కింద పెట్టుకోవచ్చు, అది జిఎస్ పేపర్ 2లో మనకి పాలిటీ అండ్ గవర్నెన్స్ ఉంది కదా. సో ఎస్పెషలీ మనం గవర్నెన్స్లో స్కీమ్స్, లాస్, యాక్ట్స్, బిల్స్ అవన్నీ చూస్తామన్నమాట. సో ఈ ఆర్టికల్ అనేది మనకి గవర్నెన్స్ జిఎస్ పేపర్ 2లో వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషలీ మనకి ఇక్కడ ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది అండ్ మెయిన్స్ క్వశ్చన్ కూడా వచ్చే ఛాన్స్ ఉందండి.
ఒకవేళ మీరు కనుక గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నట్టయితే. కానీ యూపీఎస్సీలో మాత్రం చాలా తక్కువ రెలవెన్స్ ఉంది. దీంట్లో క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. కాకపోతే మీరేంటంటే ఈ మిషన్ భగీరథ అనేది ఏంటి, అది మన డ్రింకింగ్ వాటర్ సంబంధించిన స్కీమ్ అని తెలుసు. సో మీరు ఎప్పుడైనా సరే డ్రింకింగ్ వాటర్, సేఫ్ డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ అని అన్నప్పుడు అక్కడ మీరు ఎగ్జాంపుల్ కింద మిషన్ భగీరథ ఆఫ్ తెలంగాణ స్టేట్ అని రాస్తారు. సో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ ఈ ఆర్టికల్ అనేది యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. కానీ స్టేట్లో మాత్రం ఈ దీని మీద అయితే క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయండి. సో ఇప్పుడు ఇంకా మీరు వేరే ఆర్టికల్స్ చూసినట్టయితే మనం ఎడిటోరియల్ లోకి వెళ్తామండి. ఎడిటోరియల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎడిటోరియల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఒక ఆర్టికల్ మీద అన్ని డైమెన్షన్స్లో అనలైజ్ చేసి ఇస్తారనమాట. సో మీరు ఎస్సే రాయాలనుకున్నా కూడా ఎస్సే ఫార్మాట్ ఎలా రాయాలి, సో ఎస్సేలో పారాగ్రాఫ్ ఎలా డివైడ్ చేయాలి, ఒక పారాగ్రాఫ్ నుంచి ఒక పారాగ్రాఫ్కి ఎలా మూవ్ అవుతున్నారు, సో అలా తెలియాలి అంటే మీరు ఎడిటోరియల్స్ కంపల్సరీ చదవాలి. ఎడిటోరియల్స్ అంటే ఏంటంటే జస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎస్సే అనమాట. అంత డీటెయిల్గా మనం ఎస్సే ఎలా రాస్తామో అలాగే ఎడిటోరియల్స్ ఉంటాయండి. సో ఎడిటోరియల్స్ మీద మంచి అవగాహన తెచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ మీరు గ్రూప్ 1 ఎస్సేకి ప్రిపేర్ అవుతున్నట్టయితే. సో ఫస్ట్ ఒక ఆర్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనిపించింది, కానీ ఈ ఆర్టికల్ మనకి నార్మల్గా హైదరాబాద్ ఎడిషన్లో లేదు, కానీ ఈ ఆర్టికల్ మనకి ఢిల్లీ ఎడిషన్లో కనిపించింది. సో ఈ టాపిక్ మీద ఫస్ట్ డిస్కషన్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఎడిటోరియల్లోకి వెళ్దాం. సో ఈ టాపిక్ ఏం చెప్తుంది అంటే ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ఎక్స్పెక్టెడ్ టు బిగిన్ ఆపరేషన్స్ ఇన్ గుజరాత్ బై 2027 ఎండ్. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది, బుల్లెట్ ట్రైన్. సో బుల్లెట్ ట్రైన్ అంటే ఏంటంటే వెరీ ఫాస్ట్ స్పీడ్ ఉన్న ట్రైన్. సో చాలా స్పీడ్గా మూవ్ అయ్యే ట్రైన్ని మనం బుల్లెట్ ట్రైన్ అంటున్నాము. సో ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి అండి, ముంబై టు అహ్మదాబాద్. ఓకే, ముంబై టు అహ్మదాబాద్. సో అహ్మదాబాద్ ఎక్కడ ఉందండి, గుజరాత్. సో మహారాష్ట్ర నుంచి గుజరాత్కి మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇప్పుడు కొత్తది. ఓకే, అది రైల్వేస్లోనే వస్తుంది, కానీ వీ హ్యావ్ అడ్వాన్స్ టెక్నాలజీ. అది చాలా అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటుంది. ఇట్ ఈస్ మూవింగ్ విత్ ఎ వెరీ ఫాస్ట్ స్పీడ్. సో స్పీడ్ ఏంటంటే అరౌండ్ 320 కిలోమీటర్లు పర్ అవర్ అనే స్పీడ్ ఉంటుందండి. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటి అంటే, మీరు జియోగ్రఫీ జిఎస్ పేపర్ 1లో జియోగ్రఫీ చదివినప్పుడు ఎస్పెషలీ అక్కడ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ చదువుతారు. ఓకే, ఏ టాపిక్ అండి, మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. సో ఇక్కడ మనకి ట్రాన్స్పోర్ట్ మోడ్స్లో రోడ్వేస్ ఉంటాయి, రైల్వేస్ ఉంటాయి, వాటర్ వేస్ ఉంటాయి, ఎయిర్ వేస్ ఉంటాయి, ఇప్పుడు కొత్తగా పైప్ లైన్స్ వచ్చాయి, అంతకన్నా కొత్తగా రోప్ వేస్ వచ్చాయి కదా. సో ఇక్కడ మనకి రైల్వేస్ ఉన్నాయి, అవునా. సో రైల్వేస్లో ఎప్పుడైనా సరే అడ్వాన్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, రీసెంట్గా అడ్వాన్స్మెంట్స్ ఏంటి, మనకి వందే భారత్ ట్రైన్స్ వచ్చాయి కదా, అండ్ ఈవెన్ మనకి ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ అనే ప్రాజెక్ట్ మీద వర్క్స్ అనేవి 2027 నుంచి స్టార్ట్ అవ్వబోతున్నాయి అనమాట. అందుకే ఇది న్యూస్లో ఉంది. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే, ఈ ప్రాజెక్ట్కి సరిపడా టెక్నాలజీ మనం ఏ కంట్రీ నుంచి తీసుకుంటున్నాము. సో ఏదైనా ప్రాజెక్ట్ తీసుకురావాలి అంటే మనకి ఫైనాన్స్ మనీ కావాలి కదా. సో ఈ మనీ అనేది మనకి ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు. సో ఈ ట్రైన్కి సంబంధించినవి ఏంటంటే అక్కడ మనకి అండర్ సీ టన్నల్ కూడా ఉంది. సో అది ఎన్ని కిలోమీటర్స్ ఉంది, వాటి మీద కూడా నీకు క్వశ్చన్ వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ఇవన్నీ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఒకసారి దీని గురించి డీటెయిల్గా చూద్దామండి. సో ఏంటంటే ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ విల్ స్టార్ట్ ఇన్ గుజరాత్ బై 2027 అండ్ దెన్ ఎక్స్పాండ్ టు మహారాష్ట్ర. సో యాక్చువల్లీ 44% ఆఫ్ ప్రోగ్రెస్ అనేది స్టార్ట్ అయిపోయిందండి ఆల్రెడీ. సో అందుకని ఇది న్యూస్లో ఉంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ ఇమేజ్లో మనకు బుల్లెట్ ట్రైన్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో ఇది ముంబై నుంచి అహ్మదాబాద్కి. ఓకే, సో మీరు కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే, సో ఆల్రెడీ 44% ఆఫ్ ప్రోగ్రెస్ ఆల్రెడీ అయిపోయిందండి ఈ ప్రాజెక్ట్ గురించి. అండ్ ఎస్పెషలీ మనకు ఒక ఛాలెంజ్ ఉంది, ఏంటంటే ల్యాండ్ అక్విజిషన్. ల్యాండ్ అక్విజిషన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఒక ఫారెస్ట్ ఉంది, ఈ ఫారెస్ట్లో కూడా మనం ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాము, అంటే రోడ్వేస్ కానీ రైల్వేస్ కానీ, అక్కడ మనం చెట్లను నరికేయాల్సి ఉంటుంది. అండ్ అక్కడున్న జీవరాశిలో కూడా చాలా ప్రాబ్లం జరుగుతుంది కదా. సో అట్లాంటప్పుడు ఏంటంటే ఎన్వైర్న్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి మనకి పర్మిషన్ రావడానికి చాలా టైం పడుతుంది. సో ఎన్వైర్న్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవడాన్నే మనం ల్యాండ్ అక్విజిషన్ క్లియరెన్సెస్ అంటాము.
ఓకే. సో మనకి ల్యాండ్ అక్విజిషన్‌లో చాలా ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతున్నాయి అన్నమాట. సో చాలా సార్లు మనం డెడ్‌లైన్స్ పెట్టుకున్నాము. ఈ ఈ టైంలోపు ఇది అయిపోవాలి, ఈ టైంలోపు ఇది అయిపోవాలి. కానీ కోవిడ్-19 వల్ల కూడా చాలా డిలేస్ అనేవి జరిగాయన్నమాట. సో మనకి ఈ బుల్లెట్ ట్రైన్ ఎలా యూజ్ అవుతుంది అంటే, మనం ట్రావెలింగ్ టైం అనేది చాలా తగ్గుతుంది. ఎందుకంటే ఇది హై స్పీడ్ కదా! సో మనం ఎప్పుడైనా సరే హై స్పీడ్‌లో వెళ్తే ఏంటంటే, తొందరగా మనం చేరాలనుకున్న ప్రదేశానికి చేరుతాం. సో ఎంత టైంలో వెళ్ళొచ్చు అంటే, మనం ముంబై నుంచి అహ్మదాబాద్‌కి జస్ట్ 3 హవర్స్‌లో వెళ్ళొచ్చు. సో నార్మల్‌గా 7-8 హవర్స్ పట్టే జర్నీని మనం 3 హవర్స్‌కి తగ్గిస్తున్నాము. ఓకే. అండ్ యాక్చువల్లీ మనకి ఫండ్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ. సో జపాన్ అనేది ఫండింగ్ ఇస్తుంది. దాంతో పాటు జపాన్ నుంచి మనకి హై స్పీడ్ ట్రైన్ టెక్నాలజీ కూడా వస్తుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రూట్ చూసుకున్నట్టయితే ముంబై, మహారాష్ట్ర టు అహ్మదాబాద్, గుజరాత్. సో హియర్ ముంబై అంటే మహారాష్ట్రలో ఉంది. అహ్మదాబాద్ గుజరాత్‌లో ఉంది. సో ముంబై నుంచి అహ్మదాబాద్‌కి రూట్ ఉంటుంది. సో అప్రాక్సిమేట్‌గా వచ్చేసి 508 కిలోమీటర్లనమాట. సో మనకి టెక్నాలజీని జాపనీస్ బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీ అంటాము. దీనికి ఇంకో పేరు ఏంటంటే షిన్కాన్సెన్ టెక్నాలజీ. సో మీకు ఇక్కడ క్వెషన్ ఎలా వస్తుంది అంటే, షిన్కాన్సెన్ టెక్నాలజీ రీసెంట్‌గా న్యూస్‌లో ఉంది. ఇది దేనికి సంబంధించింది అంటే బుల్లెట్ ట్రైన్‌కి సంబంధించిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి స్పీడ్ ఎంత అండి 320 కిలోమీటర్లు పర్ హవర్. అండ్ ట్రావెలింగ్ టైం అనేది జస్ట్ 2-3 అవర్స్‌లో మనం రీచ్ అయిపోతాం అహ్మదాబాద్‌కి ముంబై నుంచి. లేదు కాదు అంటే మీరు వేరే ట్రైన్ యూజ్ చేసుకున్నట్టయితే 7-8 గంటల టైం పడుతుందండి. సో ఇవన్నమాట బేసిక్ ఫ్యాక్ట్స్. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఒక మ్యాప్ ఫిక్స్ చేశాను. సో ఇక్కడ నుంచి మనకి ఇలా వెళ్తుందన్నమాట. ఓకే. ఇది ట్రైన్ రూట్ అనేది. యాక్చువల్లీ అది అంత క్లియర్‌గా లేదండి ఆ మ్యాప్. సో ఇప్పుడు మీరు గనుక ఇక్కడ ఈ ట్రైన్ ప్రాజెక్ట్ గురించి కొన్ని డీటెయిల్స్ చూసినట్టయితే, సో ఫస్ట్ వచ్చేసి మనకి ఎన్ని స్టేషన్స్ ఉన్నాయండి? అరౌండ్ 12 స్టేషన్స్ ఉన్నాయి. ఆ ప్లేసెస్ ఎక్కడెక్కడ అంటే ముంబై, థానే, విరార్, బోయిసర్, వాపి, బిల్మోరా, సూరత్ అండ్ భరూచ్, వదోదరా, ఆనంద్, అహ్మదాబాద్ అండ్ సబర్మతి. సో ఇవన్నీ స్టేషన్స్ అన్నమాట. సో ఇందులో ఏంటంటే మనకి 21 కిలోమీటర్ల లాంగ్ టన్నెల్ అనేది ఉంది. ఎస్పెషల్లీ అండర్ సీ కింద అరౌండ్ 7 కిలోమీటర్స్ ఆఫ్ టన్నెల్ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వచ్చేసి కొలాబరేషన్ ఎవరితో? మన జపాన్ కంట్రీతో కొలాబరేషన్‌లో ఉన్నాము. అండ్ ఈ కంట్రీ నుంచి మనకి ఫినాన్షియల్‌గా డబ్బు పరంగా కూడా, అలాగే టెక్నాలజీ పరంగా కూడా అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు ఇచ్చే లోన్‌లో అరౌండ్ 81% ఆఫ్ ప్రాజెక్ట్ కాస్ట్ కూడా ఇచ్చేస్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ ఎన్వైర్న్మెంట్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందండి? సో మనం ఎన్వైర్న్మెంట్ క్లియరెన్స్ చేసాం కాబట్టి, సో మనం ఏంటంటే మినిమల్ ఎన్వైర్న్మెంట్ ఇంపాక్ట్ ఉండేటట్టు చూసుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇలాంటి ప్రాజెక్ట్స్ తీసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా ఎకనామిక్ గ్రోత్ అనేది పెరుగుతుంది. అదే కాకుండా మనం జాబ్స్ క్రియేట్ చేయొచ్చు. అదే కాకుండా ఇన్వెస్ట్‌మెంట్ అనేది తీసుకురావచ్చు. అండ్ ప్రాపర్ కనెక్టివిటీ అనేది మెయింటైన్ చేయొచ్చు. సో ఇలా వీటికి ఉన్న ఫీచర్స్ అన్నమాట. సో ఇక్కడ నేను ఒక మెయిన్స్ క్వెషన్ ఇస్తున్నానండి. సో రాయడానికి మాత్రం మీరు 100% ట్రై చేయాల్సి ఉంటుంది. సో క్వెషన్ ఏంటంటే డిస్కస్ ద పొటెన్షియల్ ఎకనామిక్ అండ్ సోషల్ ఇంపాక్ట్స్. ఒకటొచ్చేసి ఎకనామిక్ ఇంపాక్ట్స్, రెండోది వచ్చేసి సోషల్ ఇంపాక్ట్స్ ఆఫ్ ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్. హౌ కెన్ సచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కాంట్రిబ్యూట్ టు రీజనల్ డెవలప్మెంట్. సో నేను ఎప్పుడైతే క్వెషన్స్ ఇస్తున్నానో ఆన్సర్స్ రాయడానికి మాత్రం మీరు ట్రై చేయాలి. ఎందుకంటే ఒక్కసారి ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేస్తేనే కానీ మీ పొటెన్షియల్ ఏంటో మీకు అర్థం అవ్వదు. సో ఎలా రాస్తున్నారు? కరెక్ట్‌గా రాస్తున్నారా లేదా? అండ్ ఇచ్చిన క్వెషన్‌కి కరెక్ట్‌గా వాళ్ళు అడిగిన డిమాండ్ ప్రకారం రాస్తున్నారా లేదా? మీరు ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ చేస్తున్నారా లేదా? ప్రెజెంటేషన్ ఎలా ఉంది? అవన్నీ చాలా ఇంపార్టెంట్. సో యూపీఎస్సీ అంటే ఫోకస్ ఆన్ మెయిన్స్ అండి యాక్చువల్లీ. కానీ ఎవరు చెప్పరిది. సో మీరు మెయిన్స్‌లో మంచి ఆన్సర్స్ రాయగలిగితే, మీ దగ్గర గనక వెరీ గుడ్ ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉంటే మిమ్మల్ని ఈ లోకంలో ఎవ్వరు ఆపలేరు. మీ నేమ్ అనేది కంపల్సరీ ఫైనల్ లిస్ట్‌లో ఉంటుంది. ఐదర్ ఇట్ మే బి ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్ ఆర్ థర్డ్ అటెంప్ట్ యూ విల్ బి దేర్ ఇన్ ద లిస్ట్ అండి. సో దానికేంటంటే మీకు పర్టిక్యులర్‌గా ఒక మెంటార్ అనేది ఉండాలి. సో మీరు కరెక్ట్‌గా రాస్తున్నారా లేదా? మీరు తప్పు అనుకోవచ్చు. కానీ అది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. సో మీరు కరెక్ట్ అనుకున్నది కూడా కొన్నిసార్లు తప్పు అయ్యి ఉండొచ్చు. సో మీ పర్ఫార్మెన్స్‌ని ఎవాల్యుయేట్ చేయడానికి ఒక మెంటార్ కావాలి కదా! సో నేను ఇక్కడ అశోక్ నగర్‌లో అవైలబుల్‌గా ఉన్నాను. సో మీరు అశోక్ నగర్‌లో ఉన్నట్టయితే హైదరాబాద్‌లో సో మీరు రాగలిగితే ఇన్‌స్టిట్యూట్‌కి మీరొచ్చి మీ ఆన్సర్స్‌ని ఎవాల్యుయేట్ చేయించుకోండి. అండ్ అలాగే మేము డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనేది రీసెంట్‌గా స్టార్ట్ చేశాము. సో మీరు ఇప్పటికైనా లేట్ అయింది ఏం లేదు. సో మీరు ఇప్పటికి కూడా అడ్మిషన్ తీసుకోవచ్చు. మీరు అడ్మిషన్ తీసుకోవాలి అంటే డైరెక్ట్‌గా మన రాథోడ్ సాయిస్ అకాడమీ యాప్‌ని డౌన్లోడ్ చేసుకోండి. సో లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాము.
డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ ఉన్న కోర్సెస్ అన్ని చూడండి ఒకసారి. సో మన దగ్గర కరెంట్ అఫైర్స్ కోర్స్ ఉంది, ఎన్సీఆర్టీ కోర్స్ ఉంది, అదే కాకుండా ఆన్సర్ రైటింగ్ కోర్స్ ఉంది, అండ్ సింగిల్ సబ్జెక్ట్ కోర్సెస్ ఉన్నాయి. సో ఎంటైర్ ఫౌండేషన్ కోర్స్ ఆన్లైన్లో ఉంది, ఆఫ్లైన్లో ఉంది. సో ఏదైనా కోర్స్ని మీ ముందు ఉంచాము. సో అది కూడా చాలా తక్కువ ప్రైస్తో ఉంది. సో మీరు ఈజీగా దాన్ని కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ని రైట్ జర్నీలో ఉంచండి. ఓకే, రైట్ జర్నీ అనేది వెరీ ఇంపార్టెంట్. సో మీకు ఫౌండేషన్ అనేది ఇంపార్టెంట్, దానికి ఎన్సీఆర్టీ కోర్స్ ఉంది. అండ్ కరెంట్ అఫైర్స్ 60 to 70% ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, దానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. సో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ చాలా ఇంపార్టెంట్, ఆ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సంబంధించిన కోర్స్ ఇస్తున్నాము. సో వాట్ ఈస్ యూపీఎస్సీ డిమాండింగ్, వీఆర్ ప్రొవైడింగ్ దోస్. ఓకే, అండ్ వీఆర్ ప్రొవైడింగ్ ద క్వాలిటీ ఎడ్యుకేషన్. సో మీరు జాయిన్ అవ్వండి, మీకు అందులో ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ మీకు ఎప్పుడైనా సరే డౌట్ ఉన్నా కూడా సో మీరు డైరెక్ట్గా నాతోనే మాట్లాడచ్చు. సో నేను నెంబర్ ఇస్తాను 8074765513, అండ్ ఆ నెంబర్కి కాల్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి. అదే కాకుండా అది వాట్సాప్ నెంబర్ కూడా, సో మీరు నాకు మెసేజ్ కూడా చేయొచ్చు అనమాట. ఓకే ఓకే, మనం ఎడిటోరియల్ పేజ్లోకి వెళ్దాము. సో నిన్న మనం ఒక ఆర్టికల్ చదివాం, ఏంటంటే తొక్కిసలాటలో 116 మంది చనిపోయారు యూపీలో అని కదా. నిన్న ఆ 116 నెంబర్ కాస్త పెరిగి 121 అయిందనమాట ఈ రోజుకి. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే, ఇదంతా ఫస్ట్ అంతా పొలిటికల్గానే ఉంది, ఏ పార్టీ ఏంటి, అసలు ఏం జరిగింది ఏంటి అని. సో అసలు ఈ లాస్ట్ పారాగ్రాఫ్ ఉందా అండి, సో ఇది మాత్రమే మన ఎగ్జామ్కి ఇంపార్టెంట్. సో అదేంటో చూద్దాము. సో ఏంటంటే ఒకటేసారి ఇన్ని వేల మంది జనాలు ఒకటే చోట కుప్పగూడడం, లైక్ ఒకటే చోట వెళ్ళడం, ఒకటే చోట గుంపు గూడడం, అలా ఏం జరుగుతుంది, తొక్కసలాట కంపల్సరీ జరుగుతుంది కదా. సో దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఎవరిది, మన గవర్నమెంట్ వ్యవస్థది. కానీ ఏంటంటే ఆర్టికల్ ఏం చెప్తుంది, ఇలా ఇంతమంది చనిపోయారు అంటే మనం ప్రాపర్గా మేనేజ్ చేయట్లేదు క్రౌడ్ని అని. సో దీనికి ఏంటంటే మనకి ప్రాపర్ క్రౌడ్ మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకేం కావాలి, ప్రాపర్గా యాక్టివ్ మెషర్స్ తీసుకోవాల్సి ఉంటుంది, మనకి ప్రాపర్గా విజిలెన్స్ అవసరం. కానీ ఏంటంటే ఇక్కడ ఇలా ఎందుకు జరిగింది, మనం తీసుకోవాల్సిన మెషర్స్ని తీసుకోకపోవడం వల్లనే ఇలా జరిగింది కదా. సో అది అని చెప్పారు. అదే కాకుండా మనం ఇలాంటివి ఫ్యూచర్లో రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే, సో ఫస్ట్ వచ్చేసి మనం వెరీ గుడ్ టెక్నాలజీ, ఇప్పుడు మన సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా అడ్వాన్స్మెంట్ జరుగుతున్నాయి. సో మనం బెటర్ టెక్నాలజీని యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డ్రోన్ టెక్నాలజీ యూజ్ చేసుకొని ప్రాపర్ సర్వేలెన్స్ చేసుకోవచ్చు. అదే కాకుండా మనం బెటర్ కమ్యూనికేషన్ స్కిల్స్ని యూజ్ చేసి ఆ క్రౌడ్ని మేనేజ్ చేయడానికి మనం ఎంత వీలైతే అంత సైన్స్ అండ్ టెక్నాలజీని యూజ్ చేసుకోవడం చాలా మంచిది. అదే కాకుండా ఏంటంటే, సో ఈ తొక్కిసలాటలో చాలామంది చనిపోయారు, అరౌండ్ 120 కంటే పైగా మనుషులు చనిపోయారు. అదే కాకుండా మోర్ దాన్ 200 పీపుల్ అనేది ఇంజూర్ అయ్యారు. సో అందుకని ఏంటంటే వాళ్ళకి సరిపడా కంపెన్సేషన్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో కంపెన్సేషనే కాకుండా ఏంటంటే, సో ఇంకొక రీజన్ ఇక్కడ గవర్నమెంట్ చెప్తుంది ఏంటంటే, ఇన్అడిక్వేట్ రెస్పాన్స్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ అడ్మినిస్ట్రేషన్. సో ఉత్తరప్రదేశ్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ ఆర్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అందిన వార్త ఏంటంటే, వాళ్ళు ప్రాపర్గా రెస్పాండ్ అవ్వట్లేరు, ఇన్అడిక్వేట్ రెస్పాన్స్ ఉంది అనమాట. అండ్ ఈవెన్ ఇంతమంది చనిపోయినప్పుడు దాన్ని ఏమంటారు, డిజాస్టర్ అని అంటారు. సో డిజాస్టర్ మేనేజ్మెంట్లో వాళ్ళ దగ్గర సిస్టమిక్ ఫెయిల్యూర్స్ అనేవి ఉన్నాయి అని చెప్తున్నారు. అదే కాకుండా ఏంటంటే, వాళ్ళు ముందే ప్రిపేర్ అవ్వలేదు, ఇంతమంది వస్తే ఎలా ఈ ప్రజలకు అందరికీ కావాల్సిన బేసిక్ సదుపాయాలు ఎలా అందించాలి, అదే కాకుండా ఈ క్రౌడ్ని ఎలా మేనేజ్ చేయాలి, అసలు ప్రిపేర్నెస్ అనేది బాగా లేదనమాట. సో హియర్ దే ఆర్ ల్యాకింగ్ ప్రాపర్ ప్రిపేర్నెస్ స్కిల్స్ అండ్ దే డోంట్ నో హౌ టు హ్యాండిల్ దిస్ సిచ్యువేషన్ అనమాట. అండ్ దీనివల్ల ఏంటంటే చాలామంది చనిపోయారు. సో దీనివల్ల ఫైనల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఎప్పుడైనా సరే ఇలాంటి మాస్ పబ్లిక్ ఈవెంట్స్ అనేది ప్రోగ్రామ్ చేసుకున్నప్పుడు సో గవర్నమెంట్ అనేది ముందే ప్రిపేర్నెస్గా ఉండాలి. సో గవర్నమెంట్ నీడ్ టు టేక్ స్టెప్స్ ఓకే ఇన్ బిఫోర్ ఇట్ సెల్ఫ్ అని ఈ ఆర్టికల్ అనేది చెప్తుంది అనమాట. సో ఆల్రెడీ ఈ టాపిక్ గురించి నేను చదువుకున్నాము, నిన్ననే నేను మీకు అందరికీ డీటెయిల్స్ ఇచ్చాను, రైట్? ఓకే, సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ట్రయల్స్, మెడికల్ ఎథిక్స్ అండ్ ద ఆర్బిట్ ఆఫ్ పవర్. సో మీలో ఎంతమంది మెడికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారండి? సో మెడికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ కొంచెం ఐడియా అనేది ఉంటుంది ఈ ఆర్టికల్. సో ఈ ఆర్టికల్ దేని గురించి చెప్తుంది అంటే మెడికల్ ఎథిక్స్. ఓకే, మెడికల్ ఎథిక్స్ గురించి చెప్తుంది అనమాట. ఓకే, సో మీరు ఆల్రెడీ ఎథిక్స్ అనేది జిఎస్ పేపర్ 4లో చదువుకుంటారు కదా. సో జిఎస్ పేపర్ 4లో మనకి ఏంటంటే 7 చాప్టర్స్ ఉంటాయండి. అదే కాకుండా
దాంతోపాటు మిస్సిలీనియస్ అని ఇస్తారు. సో మిస్సిలీనియస్ అంటే ఏదైనా టాపిక్ మనకి న్యూస్లో ఉన్నట్టయితే కంటెంపరీ టాపిక్స్ని మనం ఇక్కడ మిస్సిలీనియస్ కింద చదువుకుంటాము. అందులో ఒకటి ఏంటంటే మెడికల్ ఎథిక్స్. సో ఎప్పుడు మెడికల్ ఎథిక్స్ న్యూస్లో ఎందుకు ఉంది? సో మీకు తెలిసే ఉంటుంది ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఏం చేస్తాయండి? మెడిసిన్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటాయి. మెడిసిన్స్ టాబ్లెట్స్ కానీ సిరప్స్ కానీ ఏవైనా సరే అవి మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఏదైనా సరే మనకి కొత్త మెడిసిన్ కనిపెట్టారనుకోండి, అది మార్కెట్లోకి రావడానికంటే ముందు వాళ్ళు టెస్టులు చేయాలి. ఆ టెస్ట్ అని ఏమంటారు అంటే క్లినికల్ ట్రయల్స్ అంటారు. వాటిని ఏమంటారు? క్లినికల్ ట్రయల్స్ అంటారు. ఈ క్లినికల్ ట్రయల్స్లో మనకి 4 రకాలు ఉంటాయండి. ఫేజ్ 1 ఉంటుంది, ఒకటవ ఫేజ్, నెక్స్ట్ ఫేజ్ 2, ఫేజ్ 3 అండ్ ఫేజ్ 4. ఈ ఫేజ్ 1, 2, 3 వచ్చేసి మనకి డ్రగ్ మార్కెట్లోకి రిలీజ్ కాకుండా ముందు మనం ఎలాంటి ప్రయోగాలు చేస్తాము, ఎలాంటి రీసెర్చ్ చేస్తాము, వాటికి సంబంధించింది ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. సో ఫేజ్ 4 ఏంటంటే ఒక్కసారి ఆ మెడిసిన్ అనేది బయటికి వచ్చిన తర్వాత, మార్కెట్లోకి వచ్చిన తర్వాత, సో పీపుల్ దాన్ని కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ అయిన తర్వాత ఎలాంటి ప్రభావం ఉంది, ఓకే, సో ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, ఏమైనా అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ ఉన్నాయా, ఏవైనా అడ్వర్స్ డ్రగ్ ఈవెంట్స్ ఉన్నాయా అని ఐడెంటిఫై చేయడాన్ని ఫేజ్ 4 క్లినికల్ ట్రయల్స్ అంటారు. సో ఫేజ్ 1లో ఏంటంటే కొంతమందిని తీసుకుంటారు, నెంబర్స్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చి వాళ్ళు రీసెర్చ్ అనేది చేస్తూ ఉంటారు. ఆ డ్రగ్ అనేది పనిచేస్తుందా లేదా, ఎలా పనిచేస్తుంది, ఎంతమందిలో ఎలా పనిచేస్తుంది, అవన్నీ చూస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ డైరెక్ట్గా మనుషుల మీద చేస్తారనమాట. ఓకే, హెల్దీ హ్యూమన్స్ని తీసుకొని వాళ్ళ మీద ఈ ప్రయోగాలు చేస్తారు. సో ఎప్పుడైనా సరే హ్యూమన్స్ని రీక్రూట్ చేసుకొని వాళ్ళు ట్రయల్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే ఈ హ్యూమన్స్కి చెప్పాలి. ఏమని చెప్పాలి? సో మిమ్మల్ని రీక్రూట్ చేసుకోవడానికి కారణం ఏంటి, సో మేము మీ మీద ఎలాంటి ట్రయల్ చేస్తాము, సో ఒకవేళ ఈ ట్రయల్ సక్సెస్ అయితే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, సో ఒకవేళ ఇది విఫలమైతే ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, సో మీకు ఈ పీరియడ్ ఎంత టైం పడుతుంది ఈ ట్రయల్స్కి, సో మీరు ఎన్ని రోజులు ఇక్కడ ఉండాల్సి వస్తుంది, సో ఉండాల్సి వచ్చిన తర్వాత మీరు ఏమేం చేయాల్సి ఉంటుంది డైలీ, సో మీకు ఏదైనా సరే సైడ్ ఎఫెక్ట్ లాగా అనిపించినట్టయితే వెంటనే రిపోర్ట్ చేయాలి. సో అలా ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చిన తర్వాత ఒక పేపర్లో అవన్నీ నీట్గా క్లియర్గా రాసి ఉంటాయి. కింద ఆ పర్సన్ది మీరు సైన్ తీసుకుంటారు. సో దీన్ని ఏమంటారు అంటే ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అంటారు. దీన్ని ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అంటారు. సో ఇప్పుడు మెడికల్ ఎథిక్స్ న్యూస్లో ఎందుకు ఉంది అంటే, సో మనం ఈ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ని ఫాలో అవ్వకుండా అసలు ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఏం మెడిసిన్ ఇస్తున్నారు, అసలు ట్రయల్స్ ఏంటి, అసలు ఎందుకు ఇక్కడ ఉన్నారు, వాళ్ళని ఎందుకు రిక్రూట్ చేసుకున్నారు, ఆ విషయాలు ఏం తెలియట్లేదు. అందుకని ఏంటంటే ఈ టాపిక్ అనేది మెడికల్ ఎథిక్స్లో చాలా బర్నింగ్ అనమాట. సో రీసెంట్గా 2-3 రోజుల క్రితం కూడా ఈ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అనేది మనకి టెక్స్ట్ అండ్ కంటెక్స్లో వచ్చింది. ఆల్రెడీ నేనైతే డిస్కస్ చేసి ఉన్నాను. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఈ ఆర్టికల్ ఏం చెప్తుందో క్లియర్గా చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మన దగ్గర ఎథిక్స్ కమిటీ అనేది చాలా వీక్గా ఉంది. సో అసలు ఎథిక్స్ కమిటీ అనేది ప్రాపర్గా ఓవర్సైట్ చేయట్లేదు, ప్రాపర్ ఇన్స్పెక్షన్ చేస్తలేదు. ఈ స్టడీలో ఉన్న పార్టిసిపెంట్స్ అంటే హ్యూమన్స్ ఎవరైనా సరే ఇలా వాలంటీర్గా వచ్చి నేను ఈ ట్రయల్లో పార్టిసిపేట్ చేస్తానన్న వాళ్ళ రైట్స్ అనేది అసలు ఎక్కడ ప్రొటెక్షన్ అనేది చేయట్లేదు. సో ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ అనమాట. అదే కాకుండా ఏంటంటే ఇప్పుడు థెరపీ అంటే ఏంటంటే ట్రీట్మెంట్. సో ట్రీట్మెంట్ డెవలప్ చేసేటప్పుడు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసేటప్పుడు ఏంటంటే సో మన దగ్గర అసలు ఎక్స్పర్ట్సే ఉండట్లేదు. సో నార్మల్గా అసలు స్పెషలైజ్డ్ స్కిల్స్ లేని పర్సన్స్, ట్రైనింగ్ లేని పర్సన్స్ అందరూ ఇక్కడ ఇన్వాల్వ్ అవుతున్నారు. సో ఇది సెకండ్ ప్రాబ్లం అనమాట. అదే కాకుండా ఇప్పుడు ఎవరైనా సరే ఆ ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళు, ఆ ఆర్గనైజేషన్లో ఉన్న లూప్ హోల్స్ని బయట పెట్టేవాళ్ళు అంటే ఎవరంటే విజిల్ బ్లోవర్స్. ఈ విజిల్ బ్లోవర్స్కి అనేది అసలు ప్రాపర్ ప్రొటెక్షన్ అనేది లేదు. సో ఇప్పుడు మనం ఇండియాలో చూసుకున్నట్టయితే అసలు దానికి సంబంధించిన ఒక లా కానీ, ఒక చట్టం కానీ, అసలు ఒక పాలసీ కానీ, ఒక స్కీమ్ కానీ అసలు ఏది లేకపోవడం వల్ల ఏంటంటే ఎన్నో లూప్ హోల్స్ ఉన్నా కూడా అసలు బయటికి రావట్లేదు. సో ఎప్పుడైనా సరే మనం ఒక విజిల్ బ్లోవర్ ప్రొటెక్షన్ యాక్ట్ని తీసుకురావడం కానీ, ఒక స్కీమ్ కానీ తీసుకొచ్చినట్టయితే సో మనకేంటంటే స్ట్రాంగ్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది ఈ విజిల్ బ్లోవర్స్కి. సో చాలామంది ముందుకొచ్చి అక్కడ ఏం జరుగుతున్నాయో నిజాలు అనేది చెప్పే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అనేది అసలు ఫాలో అవ్వట్లేదు. సో దానివల్ల ఏంటంటే మన మెడికల్ రీసెర్చ్లో మనం అసలు ఎథిక్స్ అనేది ఫాలో అవ్వట్లేదు అని తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఎఫెక్టివ్ గార్డ్ రైల్స్.
సో మన దగ్గర ఉన్న మెడికల్ ఎథిక్స్ అనేవి పూర్గా రెగ్యులేట్, అసలు రెగ్యులేషన్ లేదు, ప్రాపర్ ఇన్స్పెక్షన్స్ అనేవి లేదు, ప్రాపర్ ఆడిట్ అనేది లేకుండా పోయిందనమాట. సో అందుకని ఏంటంటే మన దగ్గర అబ్యూస్ జరుగుతుంది అండ్ ఆల్సో అన్చెక్డ్ వయలేషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఓకే, సో ఇలా మన దగ్గర ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి అని చెప్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ తీసుకుందాము ప్రాక్టీస్కి, మెయిన్స్ క్వశ్చన్. అది ఏంటంటే ఎగ్జామిన్ ద రోల్ ఆఫ్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ ఇన్ మెడికల్ ప్రాక్టీస్. సో మన మెడికల్ ప్రాక్టీసెస్లో ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అంటే అసలు ఎందుకు అవసరం అది. నెక్స్ట్ వచ్చేసి మనం దానివల్ల పేషెంట్ అటానమీ, పేషెంట్కి సంబంధించిన ప్రైవసీని, పేషెంట్కి సంబంధించిన అటానమీని ఎలా ప్రొవైడ్ చేస్తున్నాము, ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాము. సో ఈ రెండు అనేది మీరు రాయాల్సి ఉంటుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇది కూడా మన ఎడిటోరియల్లోనే ఉంది. ఏంటంటే ఫ్యాక్టరీ యాక్సిడెంట్స్ అండ్ పాయింటర్ టు రస్టీ ఇన్స్పెక్షన్ రీఫార్మ్. సో హియర్ రీసెంట్గా 2 to 3 days బ్యాక్ మీరు న్యూస్లో చూసినట్టయితే మహారాష్ట్రలో ఒక రియాక్టర్ యాక్సిడెంట్ జరిగింది కదా. సో అది ఫస్ట్ టైం ఏం కాదు, చాలాసార్లు రియాక్టర్స్లో యాక్సిడెంట్స్ అవుతూనే ఉన్నాయి. ఎస్పెషల్ ఇన్ కేస్ ఆఫ్ మహారాష్ట్ర రీసెంట్లీ చాలా ఇన్సిడెంట్స్, చాలా యాక్సిడెంట్స్ జరిగాయి అన్నమాట. సో దానికి సంబంధించి ఈ ఆర్టికల్. సో ఈ ఆర్టికల్ని మనం ఎక్కడ చదువుతామండి? సో ఈ ఆర్టికల్ని నేను ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ అని రాయొచ్చా? ఓకే, ఇండస్ట్రియల్ డిజాస్టర్. సో మీరు డిజాస్టర్ ఎక్కడ ఉంటుంది మీకు సిలబస్లో? జిఎస్ పేపర్ 3లో మనకు డైరెక్ట్గా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది కదా. సో ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్లో మనం ఇండస్ట్రియల్ డిజాస్టర్ అని చదువుతాం. సో ఇండస్ట్రియల్ డిజాస్టర్ అని అనగానే ఒక వర్డ్ అనేది మీకు బాగా గుర్తొచ్చి ఉంటుంది. ఏంటది? ఎస్, మీరు అన్నది కరెక్ట్. అదేంటంటే భోపాల్ గ్యాస్ ట్రాజడీ. ఏంటంటే భోపాల్ గ్యాస్ ట్రాజడీ. ఈ భోపాల్ గ్యాస్ ట్రాజడీలో ఐసోసైనైడ్ అనే గ్యాస్ రిలీజ్ అవ్వడం వల్ల చాలా పెద్ద డిజాస్టర్నే జరిగింది. అండ్ ఇప్పటికీ అక్కడున్న ప్రజలు కంపెన్సేషన్ కోసం ఫైట్ చేస్తూనే ఉన్నారు ఆఫీస్ల ముందు. అదే కాకుండా వచ్చే జనరేషన్లో కూడా ఏంటంటే పుట్టడంలో మాల్ అబ్నార్మాలిటీస్ అనేవి ఉన్నాయి. కొందరు చేతులు లేకుండా, కాళ్ళు లేకుండా, సో పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళకి ఇంకా ఫేస్ చేస్తున్నారు. సో ఎంత పెద్ద ప్రమాదం జరుగుతుందన్నమాట దీనివల్ల. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సిన విశేషాలు ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి ఇండస్ట్రియల్ డిజాస్టర్ అంటే ఏంటి, వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూసుకోవాలి. అసలు ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ అవ్వడానికి రీజన్స్ ఏంటి, కాజెస్ ఏంటి, వాటిని ఎలా అరికట్టాలి. సో ఇలా మీరు ఒక 4 డైమెన్షన్స్ చూసుకుంటే మీరు ఒక మంచి ఆన్సర్ రాయగలిగే కంటెంట్ అనేది మీ దగ్గర ఉంటుంది. ఓకే, సో నా ఒకసారి ఈ టాపిక్ ఏం చెప్తుందో క్లియర్గా చూద్దాము. సో ఇక్కడ ఆర్టికల్ వచ్చేసి ఇలా మహారాష్ట్రలో ఫ్యాక్టరీ యాక్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఇలా జరగడానికి రీజన్స్ ఏంటి అంటే అసలు ఇన్స్పెక్షన్ ప్రాసెస్ అనేది బాగాలేదు. సో మన ఇన్స్పెక్షన్ ప్రాసెస్లో మనం కొన్ని చేంజెస్ తీసుకురావాల్సి ఉంటుంది అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు కొన్ని ఇన్సైట్స్ చూసినట్టయితే, సో హై రేట్ ఆఫ్ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్. సో మహారాష్ట్రలో చాలా ఎక్కువ రెట్లు ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ దెర్ ఇస్ నో ఇన్స్పెక్షన్ లేకపోవడం వల్ల అండ్ ప్రాపర్గా గవర్నెన్స్ అనేది లేకపోవడం వల్ల. సో ఈ 2 రీజన్స్ వల్ల ఏంటంటే ఇంక్రీజింగ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఇన్ దిస్ మహారాష్ట్ర. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్స్పెక్షన్ చేస్తున్నారు కానీ చాలా తక్కువ రేట్. ఓకే, సో చేయాల్సిన దానికంటే చాలా తక్కువ ఇన్స్పెక్షన్స్ చేయడం వల్ల, అదే కాకుండా అసలు మ్యాన్ పవర్ లేకుండా వాళ్ళు ఇన్స్పెక్షన్స్ చేయలేరు. సో అస్సలు అందులో మ్యాన్ పవర్ లేదు, అది కూడా ఇంకొక రీజన్. అండ్ నెక్స్ట్ ఏంటంటే సో లంచం తీసుకోవడం, బ్రైబ్ తీసుకోవడం, దానివల్ల ఏంటంటే పైన చేసి వెళ్ళడం ఇన్స్పెక్షన్స్. అలాగే ఏంటంటే అసలు వాళ్ళు ఇంటిగ్రిటీ అనేది ఫాలో అవ్వకపోవడం అనమాట. సో ఇంటిగ్రిటీ అనేది వన్ ఆఫ్ ద ఫౌండేషనల్ వాల్యూ ఆఫ్ ఎ సివిల్ సర్వెంట్. కానీ ఇంటిగ్రిటీ లేకపోవడం వల్ల, వాళ్ళు బ్రైబ్స్ తీసుకోవడం వల్ల, కరప్షన్ వల్ల ఏంటంటే ఇన్స్పెక్షన్ అనేది సరిగ్గా చేయట్లేదు. అండ్ ఈవెన్ మనకి కన్వెన్షన్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ సంబంధించిన కన్వెన్షన్స్ ఉన్నాయి. సో వాటి ప్రకారం మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. కానీ అసలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది మనం ఫాలో అవ్వట్లేదు. దాని ప్రకారం మనం అసలు ప్రాపర్ ఇన్స్పెక్షన్ చేయట్లేదు. సో ఇది కూడా ఇంకొక ప్రాబ్లం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏదైనా సరే మనం ప్రాబ్లం అని తెలిసిన తర్వాత దానికి ఆ సోయిన్స్ కంపెనీకి మనం పెనాల్టీ కానీ ఫైన్ కానీ ఇస్తాం. కానీ అస్సలు ఇక్కడ పెనాల్టీ అనే ఆప్షనే లేకుండా పోయింది. సో దానివల్ల ఏంటంటే మనకు అసలు అకౌంటబిలిటీ అనేది లేదు, ట్రాన్స్పరెన్సీ అనేది లేదు. ఇవి రెండు ఉంటేనే కదా ప్రాపర్గా చేసేది. కానీ ఈ రెండు లేవు, ఎందుకంటే దెర్ ఇస్ నో ప్రొవిజన్ ఆఫ్ దిస్ పెనాల్టీస్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ మీనింగ్ఫుల్ రీఫార్మ్స్ ఇన్ ఇన్స్పెక్షన్ ప్రాసెస్ ఆర్ నెసరీ.
సో ఇవన్నీ అరికట్టాలి, ఫ్యూచర్లో ఇలా జరగకుండా ఉండాలి అంటే ఏంటంటే మనం కొన్ని రీఫార్మ్స్ తీసుకురావాలి. రీఫార్మ్స్ అంటే ఏంటంటే జస్ట్ చేంజెస్ తీసుకురావాలి. ఎక్కడ అంటే ఇన్స్పెక్షన్ ప్రాసెస్లో చేంజెస్ తీసుకురావాలి. మనం ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో ఆ వర్కింగ్ ఎన్వైరన్మెంట్లో కూడా సేఫ్ అండ్ సెక్యూరిటీ అనేది ఎన్షూర్ చేస్తూ ఉండాలి. అలా చేయడం వల్ల ఏంటంటే మనం ఈ ఇండస్ట్రియల్ డిసాస్టర్స్ని ఎంతో కొంత మనం తగ్గించవచ్చు అనమాట. ఓకే, సో మనం ఇప్పుడు ఫస్ట్ అర్జెంట్గా చేయాల్సిన పని ఏంటి అంటే ఎఫిషియంట్ అండ్ ఎథికల్ లేబర్ ఇన్స్పెక్షన్ ప్రాక్టీసెస్. సో మనం ఇన్స్పెక్షన్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఎఫిషియంట్ అంటే ప్రాపర్గా ఏ లూప్ హోల్స్ లేకుండా కరెక్ట్గా చేయాల్సి ఉంటుంది. అదే కాకుండా మనం ఎథిక్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఇలా ఈ స్టెప్స్ తీసుకోవడం వల్ల అట్లీస్ట్ మనం ఫ్యూచర్లో ఎంతో కొంత ఇలా ఇన్సిడెంట్స్ జరగకుండా కూడా ఆపచ్చు. సో మనం ఇప్పుడు ఒక మెయిన్స్ క్వశ్చన్ చూద్దాము. సో మెయిన్స్ క్వశ్చన్ ఏంటంటే ఎగ్జామిన్ రోల్ ఆఫ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్. సో ఫస్ట్ వచ్చేసి రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్ ఏమున్నాయో తెలుసుకోవాలి, వాటి యొక్క రోల్ ఏంటో తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అవి ఎలా ఈ ఇన్సిడెంట్స్ జరగకుండా ప్రివెంట్ చేస్తున్నాయో కూడా చూసుకోవాలి. అదే కాకుండా మనకి ప్రజెంట్ ఇండియాలో ఉన్న లాస్ ఏంటి, ఆ లాస్ ఎలా వర్క్ చేస్తున్నాయి. సో ఇలా మీకు 4 క్వశ్చన్స్ అనేవి కలిపి ఒక క్వశ్చన్ ఇచ్చాను. సో మీరు దీని మీద ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. రాసి మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే, డోంట్ ఫర్గెట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం పేపర్లోకి వెళ్దాము. సో నేను ఈ టాపిక్ గురించి చెప్పాను, ఇది ఏంటంటే తొక్కిస్లాట గురించి. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ ఎథిక్స్ గురించి. నెక్స్ట్ ఈ టాపిక్ వచ్చేసి ఫ్యాక్టరీ యాక్సిడెంట్స్ గురించి. సో ఇంకొక విషయం చెప్పాలంటే నేను ఏంటంటే మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఈ తెలుగు హిందూ అనాలిసిస్ని కంటిన్యూ చేయగలను. సో దానికోసం ఏంటంటే మీరు ఈ వీడియోని లైక్ చేయండి. సో చూసిన వెంటనే లైక్ చేయండి. లైక్ చేసిన వెంటనే మీరు ఏ గ్రూప్లో అయితే మెంబర్గా ఉన్నారో, అయితే టెలిగ్రామ్ అయినా సరే, వాట్సాప్ అయినా సరే, ఆ గ్రూప్లలో ఈ లింక్ని షేర్ చేయండి. సో ఇలా షేర్ చేయడం వల్ల ఏంటంటే చాలామందికి రీచ్ అవుతుంది. సో మీరు లైక్స్ కొట్టడం వల్ల కూడా ఈ వీడియో విజిబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అండ్ మీరు కంపల్సరీ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండకండి, ఎందుకంటే ఇలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ఎగ్జామ్ కోసం చాలా చాలా తీసుకురాబోతున్నాం ముందు. సో మీకు ఇంకా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలి అండ్ నేను నాలెడ్జ్ గెయిన్ చేయాలి. సో ఎగ్జాక్ట్గా యూపీఎస్సీ ఏం అడుగుతుందో దాని ప్రకారం ప్రిపేర్ అవ్వాలి. సో ఫస్ట్ అటెంప్ట్లో, సెకండ్ అటెంప్ట్లో నేను క్లియర్ చేయాలి అనే కసి కనుక మీకు ఉన్నట్టయితే సో కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అసలు మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సో మీరు ఇప్పుడు నెక్స్ట్ పేజ్ ఒపీనియన్ పేజ్లోకి వెళ్ళండి. సో ఒపీనియన్ పేజ్లో మోస్ట్లీ మనకి పొలిటికల్ ఆర్టికల్స్ ఉన్నాయి. వీఆర్ నాట్ గోయింగ్ టు సీ దాట్. అండ్ న్యూస్ పేపర్కి వెళ్తే మోస్ట్ ఆఫ్ ద ఆర్టికల్స్ అంటే చాలా ఆర్టికల్స్ అన్నీ మన హర్తాస్ స్టాంపెడ్ మీదే ఉన్నాయి. సో అది కూడా మనం చూసుకోవద్దు, ఎందుకంటే ఆల్రెడీ నేను అక్కడ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చాను ఒకటే దగ్గర. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఒక ఆర్టికల్ అనేది ఉందండి. అదేంటంటే స్మార్ట్ సిటీస్ మిషన్ పీరియడ్ ఎక్స్టెండెడ్ టిల్ March 2025. సో 2 days బ్యాక్ కూడా మనకు ఒక ఆర్టికల్ స్మార్ట్ సిటీస్ మిషన్ గురించి వచ్చింది. సో ఇక్కడ మీరు ఏదైనా సరే స్కీమ్ వచ్చింది అనుకోండి న్యూస్ పేపర్లో, సో ఏదైనా స్కీమ్ వస్తే సో ఫస్ట్ ఆ స్కీమ్ ఏంటి, దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, సో కొన్ని రిలేటెడ్ ఫ్యాక్ట్స్, ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ షేర్ చేసుకుంటున్నా లేదా, సో మొత్తం ఫండింగ్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందా, సో మొత్తం ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందా చూసుకోవాల్సి ఉంటుంది. దానితో పాటు ఆ స్కీమ్కి సంబంధించిన అడ్వాంటేజెస్, వాటి వల్ల వచ్చే మనకు అడ్వాంటేజెస్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, అదే కాకుండా ఆ స్కీమ్ వల్ల మనకి డిసడ్వాంటేజెస్ ఏంటి, అదే కాకుండా ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడానికి మనకున్న చిక్కులు అంటే ఛాలెంజెస్ ఏంటి, ఆ ఛాలెంజెస్ని ఎన్షూర్ చేయడానికి మనం తీసుకోవాల్సిన మెజర్స్ ఏంటి, సో ఇవన్నీ మీరు ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. సో ఎప్పుడైనా సరే స్కీమ్స్ కానీ, లాస్ కానీ, ఎనీ పాలసీస్ కానీ, ఎనీ పోర్టల్ అవన్నీ న్యూస్లో ఉన్నాయంటే అది మన జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్కి సంబంధించింది అని గుర్తుపెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. అర్థమైందా? ఓకే, సో ఇంకా వేరే పేపర్లోకి వెళ్ళినట్టయితే సో ఇక్కడ కూడా మొత్తం పొలిటికల్ ఆర్టికల్సే ఉన్నాయండి. ఓకే, ఇక్కడ మీరు ఒక ఆర్టికల్ చూడండి, పేజ్ నెంబర్ 12లో హైదరాబాద్ ఎడిషన్లో మెయింటైన్ విజిల్ సే సెంటర్ యాజ్ మహారాష్ట్ర రిపోర్ట్స్ జికా. సో ఇక్కడ ఈ బొమ్మ ఏం కనిపిస్తుందంటే దోమ. సో నేనే చెప్పాను కదా జిహెచ్ఎంసీ అనేది కొన్ని స్టెప్స్ తీసుకుంటుంది. ఆ స్టెప్స్లో ఏంటంటే మస్కిటో బ్రీడింగ్ని అరికట్టడానికి చూస్తుంది అని. అక్కడ మనం జెనెటిక్ టెక్నాలజీ ఎలా యూజ్ చేయాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా యూజ్ చేయాలో కూడా చెప్పాను. సో ఇక్కడ ఏంటి అంటే జికా వైరస్. సో నిన్న ఎందుకు వచ్చింది న్యూస్లో అంటే డెంగ్యూ వైరస్ని అరికట్టడానికి మన హైదరాబాద్ జిహెచ్ఎంసీ వాళ్ళు తీసుకున్న స్టెప్స్ గురించి వచ్చింది కదా. సో ఈరోజు ఏంటంటే మహారాష్ట్రలో జికా వైరస్ అనేది రిపోర్ట్ అవుతుంది. సో జికా వైరసే కానీ, డెంగ్యూనే కానీ,
ఎలిఫాంటియాసిసే కానీ, ఫైలేరియాసిసే కానీ, అలా కాకుండా ఇంకా కొన్ని వ్యాధులు అనేవి ఈ దోమ కాటు వల్ల రావడం జరుగుతుంది. సో అందుకని యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ వీ హ్యావ్ టు డిక్రీజెస్ మస్కిటో బైట్ అండ్ మస్కిటో బ్రీడింగ్ అనమాట. సో ఇదొక ఎగ్జాంపుల్. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 2 ఆర్టికల్స్ మనకి ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్గా ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఇండియా టు హోస్ట్ 46 యునెస్కో హెరిటేజ్ ప్యానల్ సెషన్. సో మనకేంటంటే మన ఆర్ట్ అండ్ కల్చర్, సో మీరు నితిన్ సింఘానియా బుక్ చదువుతారు కదా. సో నితిన్ సింఘానియా బుక్లో ఒక చాప్టర్ మొత్తం మనకి ఏంటంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి ఉంటుంది. సో ఈసారి ఇండియా ఏంటంటే ఈ 46th సమ్మిట్ అనేది 46th సెషన్ అనేది సో ఇండియా అనేది చేయబోతుంది అనమాట. సో అందుకని వన్స్ ఇది స్టార్ట్ అయిన తర్వాత మనకి చాలా హైలైట్స్ వస్తాయి, అక్కడ మనం ఈ టాపిక్ని చూస్తాము. కానీ ఇప్పటి వరకు అయితే మీరు నితిన్ సింఘాని ఓపెన్ చేసి ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్ చాప్టర్ని చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ పొల్యూషన్ స్పైక్స్ మే డెత్ రేట్స్ ఇన్ సిటీస్ విత్ క్లీనర్ ఎయిర్ సేస్ స్టడీ. సో ఇక్కడ ఏం చెప్తుంది అంటే మనకి నార్మల్గా వాయు కాలుష్యం అనేది ఇంప్రూవ్ అవుతుంది, అంటే ఇంక్రీజ్ అవుతూ ఉంది డేకి. సో మనం ఏం చేస్తున్నాం, వెహికల్స్ యూజ్ చేస్తున్నాము, వాటి నుంచి వచ్చే పొగలు చాలా పొల్యూటెంట్స్ ఉంటాయి. అదే కాకుండా మనం డీఫారెస్ట్రేషన్ చేస్తున్నాము, అదే కాకుండా మనం స్ప్రెడ్ ఆఫ్ అర్బన్ ఏరియాస్ చేస్తున్నాము. సో మన హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ అనేది పెరుగుతూ ఉంది. సో ఎయిర్లో పొల్యూషన్ పెరుగుతున్న కొద్దీ మీరు అలాంటి గాలి అంటే కాలుష్యమైన గాలిని పీల్చినప్పుడు ఏంటి సఫకేషన్గా ఫీల్ అవుతారు. సో కంఫర్టబుల్గా ఫీల్ అవ్వరు కదా. సో అలా ఏంటంటే మనం ఎయిర్ పొల్యూషన్ వల్ల మన లంగ్స్ అనేవి ఇన్ఫెక్ట్ అవుతాయి అన్నమాట. సో లంగ్స్ అనేది ఇన్ఫెక్ట్ అయినాక ప్రతి ఒక్క బాడీ సెల్కి సంబంధించిన ఆక్సిజన్ని ప్రొవైడ్ చేయలేకపోతుంది. అలా చేయకపోవడం వల్ల మనకి మల్టిపుల్ ఆర్గాన్స్ అనేవి ఫెయిల్ అవుతాయి. సో మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడం వల్ల ఏంటంటే లాస్ట్కి ఫైనల్గా డెత్ అనేది వస్తుంది అని ఈ ఆర్టికల్ అనేది క్లియర్గా చెప్తుంది. సో ఈ ఆర్టికల్ మనం ఏం చేస్తాము అంటే వాట్ ఆర్ ద ఇంపాక్ట్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ వల్ల కలిగే నష్టాలు అని దాని గురించి రాసినప్పుడు ఇలా మనకి ఎయిర్ పొల్యూషన్ వల్ల డెత్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని ఒక రీసెంట్ స్టడీ చెప్పింది అని రాస్తారు. ఓకే, సో అలా మనం ఈ ఆర్టికల్ని ఒక ఎగ్జాంపుల్ లాగా మాత్రమే యూజ్ చేస్తాము. అండ్ మీరు బిజినెస్ పేజ్లోకి వెళ్తే ఇక్కడ జిఎస్టీ ఉందండి. సో 2 రోజుల క్రితం మనం ఒక ఆర్టికల్ చూసాము ఏంటంటే సో జిఎస్టీ కలెక్షన్స్ తగ్గాయి ఏప్రిల్ మంత్లో అండ్ మే మంత్లో అని. సో అందుకని జిఎస్టీ కౌన్సిల్ అనేది కొన్ని స్టెప్స్ అండ్ చేంజెస్ తీసుకురావడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మంచి జిఎస్టీ కలెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని ఇక్కడ క్రిసిల్ అనే క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అనేది చెప్తుంది అనమాట. ఓకే, సో క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ గురించి మనం స్టాక్ మార్కెట్లో చూస్తాము. సో స్టాక్ మార్కెట్ ఎక్కడ చదువుతారు మీరు అంటే మనీ మార్కెట్ క్యాపిటల్ మార్కెట్ చదువుతారు కదా జిఎస్ పేపర్ 3 ఎకానమీలో. సో అక్కడ మీరు ఈ స్టాక్ మార్కెట్స్ గురించి అండ్ ఈ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ గురించి చదువుతారు. ఈ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలో మనకు రెండు రకాలు ఉంటాయండి, ఇంటర్నేషనల్ ఉంటుంది, నేషనల్ ఉంటుంది. ఇంటర్నేషనల్గా ఫేమస్ ఏంటి అంటే ఇక్కడ మీరు ఇంకో ఆర్టికల్ చూస్తే S&P ఉంది. S&P అంటే స్టాండర్డ్ అండ్ పువర్. నార్మల్గా మనకి 3 ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి. అవి ఏంటంటే అదేంటంటే S&P స్టాండర్డ్ అండ్ పువర్ ఒకటి, ఫిచ్ ఒకటి అండ్ నెక్స్ట్ మూడీస్ ఒకటి. ఈ 3 చాలా ఇంపార్టెంట్. సో ఇండియాలో ఏంటంటే ఇక్రా ఉంటుంది, ఇండియన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. అదే కాకుండా క్రిసిల్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇలా మన ఇండియాకి సంబంధించిన రేటింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయో అది చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంటర్నేషనల్ రేటింగ్ ఏజెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అవి ఏం వర్క్ చేస్తాయి అని చూసుకోవాల్సి ఉంటుంది. సో ఎందుకంటే మీరు ఇక్కడ స్టాండర్డ్ అండ్ పూర్ చూడొచ్చు, ప్రతి 2 రోజులకు ఒకసారి ఒక క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అనేది న్యూస్లో ఉంటుంది, అది మీకు బిజినెస్ పేపర్లో కనిపిస్తుంది. కాబట్టి వాటి మీద కూడా కొంచెం అవగాహన ఉండాల్సి ఉంటుంది. ఓకే, సో ఇవ్వండి ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మన హిందూ నుంచి. సో ఈ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు యూపీఎస్సీకి యూజ్ అవుతాయి అండ్ గ్రూప్స్కి యూజ్ అవుతాయి. మీరు ఏపీఎస్సీ రాసినా కూడా, టీఎస్పీఎస్సీ రాసినా కూడా అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కానీ, బ్యాంక్కి సంబంధించిన కానీ, రైల్వేస్కి సంబంధించిన కానీ, ఎస్ఎస్సీ రాసినా కూడా సో ఐఎమ్ ట్రైయింగ్ టు కవర్ మోస్ట్ ఆఫ్ ద కరెంట్ అఫైర్స్ ఫ్రమ్ హిందూ అండి. అండ్ మీరు ఒక విషయం గమనించాలి ఇక్కడ, సో కంపల్సరీ మీ సపోర్ట్ ఉంటుంది అని నేను కోరుకుంటున్నాను. సో మీరు సపోర్ట్ చేస్తారు అని నాకు ఎలా తెలుస్తుంది అంటే జస్ట్ లైక్ బటన్స్ కంపల్సరీ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. డిఫరెంట్ వాట్సాప్ గ్రూప్స్లో కానీ, టెలిగ్రామ్ గ్రూప్స్లో కానీ అండ్ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడైనా సరే మీరు షేర్ చేయడానికి ట్రై చేయండి. సో అలా షేర్ చేయడం వల్ల రీచ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ మీరు ఈ ఛానల్కి కొత్తగా ఫస్ట్ టైం చూసినట్టయితే కంపల్సరీ రాథోడ్స్ ఐఎస్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.